నువ్వు చేసిన నేరానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేరమా? ఏమిటి నేను చేసిన నేరం? మా అనుమతి లేకుండా మా రాజ్యంలో అడుగు పెట్టడం మొదటి నేరం, చెర నుండి తప్పించుకోవడం రెండవ నేరం, మా నర్తకిని వల్లో వేసుకోవడం మూడవ నేరం. నీ తాటాకు చప్పుళ్లకు బెదురుటకు నేనేం కుందేరును కాదు. ఇప్పుడు మాపై మోపుతున్న నేరాల కంటే గొప్ప నేరం నువ్వు చేశావు. మహా తేజ సంపన్నులైన మా గురువర్యులను నీ వ్యామోహంలో బంధించావు. వారిని వెంట కొనిపోవచ్చిన నన్ను బంధించావు. నీవు చేసిన తప్పులు కప్పిపుచ్చుకున్నటకు ఇప్పుడు ఈ నర్తకిని శిక్షింపజూస్తున్నావు. నీవెంత నిరంకుశంగా వర్తించినా సత్యాన్ని ధర్మాన్ని మాత్రం వంచలేవు. దురహంకారి, ఇక నిన్ను మన్నించడం అసంభవం. ఈ ద్రోహికి శిరచ్ఛేదం చేయండి. మహారాణి, శిరచ్ఛేదమా? నన్ను శిక్షించుట నీతరమా? నా సహనాన్ని అసమర్థతగా భావించదు. పరమ శాంత స్వభావులైన మా గురుదేవులకు పరితాప కారణమగునేమోనని ఇంతవరకు నీ ఆగడాలన్నీ సహించాను. కానీ సూచించుతున్న నీ దురాగతాలను ఇంకొక క్షణం కూడా ఉపేక్షించను. తక్షణమే నిన్ను, నీ నిరంకుశత్వాన్ని, నీ సామ్రాజ్యాన్ని భస్మీపటం చేస్తాను. శాంతించు నాయనా, ఆవేశం తగదు. రాణి, నీ ప్రవర్తన అసమంజసం, అవివేకం. గురుదేవా, మహారాణి, గోరఖ్ వాదన న్యాయసమ్మతమైంది. నీకొక ధర్మం, ప్రజకొక ధర్మం లేదు. ఇతరులను దండించే ముందు నిన్ను నీవే దండించుకోవాలి. మహారాణి, నీకు శాసనాలు, చట్టాలు ప్రధానమైన నాడు నీవు నీ ప్రభువును మర్చిపోక తప్పదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మేము ఈ శ్రీ సామ్రాజ్యంలో ఉండటం ఉచితం కాదు. ఏమైనా నీవు మాకిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞుడి. గోరఖ్, పదనాయన పద. నిరంజన్, ఇది న్యాయమా? మీరే సర్వస్వం అనుకున్న నన్ను విడుచుట ధర్మమా? ధర్మం రాణి, నీ స్వార్థం ధర్మాచరణకు ప్రతిబంధకం కారా. నా కోసం ఎంత దవ్వు వచ్చిన గోరఖులు నిరాకరించుట కూడా ఉచితం కాదు. మహారాణి, నా కర్తవ్యం నీ నిర్వహించక తప్పదా ప్రభు? రానున్నది దీపావళి. ఆనాడు మన చిరంజీవికి పట్టాభిషేకం. కనీసం అంతవరకైనా ఏదేను రాళ్ళు విడవకండి. నా ఈ కోరిక మన్నించండి ప్రభు. గురుదేవ, దీపావళి అనంతరం వస్తానని మీరు వాగ్దానం చేస్తే అంతవరకు ఆగుటకు నాకు అభ్యంతరం లేదు. మహారాణి, సరే. మహారాణి, ఈ శ్రీ సామ్రాజ్యంలో నన్ను మీ ఆంతరంగికునిగా నియమించిన మీ ఔదార్యానికి కృతజ్ఞత. అధికారం లభించిందని ఆనందించడం కాదు, నీ అర్హతను కూడా నిరూపించుకోవాలి. అవశ్యం మహారాణి. ఏం ఆజ్ఞ? నేను కోరేది నువ్వు చేయవలసింది ఒక్కటే. నా పతి నాకు దూరం కారాదు. మా అనురాగ జీవితానికి అచనిపాతమై మనక్లేశం కలిగించే అవరోధాన్ని తొలగించాలి. అర్థమైంది మహారాణి. ఇక చూడండి ఈ వైద్యనాథుని ప్రతాపం. కళింగ స్వామి, నా కార్యసాధనకై నిండు సభలో నీవు బందీ కావలసి వచ్చింది. సుకుమారివైన నిన్ను క్షోభకు గురి చేశాను. నన్ను మన్నించు. అలా ఉండాలి పవిత్ర ప్రేమ అంటే. ఇప్పుడు మీరిద్దరూ ఆదర్శ దంపతులు. పొరబడుతున్నావు వైద్యనాథ. కళింగ నాకు సోదరి సమానురాలు. ఏమిటి? రాణి సభలో జరిగిందంతా అభూత కల్పనే అన్నమాట. ఘోర, ఆనాడు రాణి నిన్ను చెరసాలలో వేసిందని నా మనస్సు ఎంత ఆరాటపడిందో తెలుసా? నిన్ను విడిపించడానికి కథంతా తెరసాకుని నడిపించవలసి వచ్చింది. ఏమంటావు కళింగ? ఇప్పుడు ఏ కథ నడిపించాలని ఇలా దయచేశారు మహానుభావ? చూసావా? పాత మిత్రుడివి, కొండంత గండం నుంచి బయటపడ్డావు కదా అని నిన్ను అభినందించడానికి వెళ్తే ఏమంటున్నదో. కోపించదు మిత్రమా, మన పాత పరిచయము ఆమెకు కొత్త కదా. కళింగ, వైద్యనాథుడు నా మిత్రుడు. అతన్ని సందేహించుట నన్ను సందేహించుటే. క్షమించండి,
గత అనుభవాన్ని బట్టి అనుమానించాను. మిత్రమా, ఇంతకు నీ ఆగమన కారణం? అబ్బే, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కొద్ది రోజుల్లో ఈ నగరం విడిచిపోతున్నాం కదా, ఇక్కడి వింతలు విశేషాలు ఒక్కసారి చూసిపోదామని. అవును సుమా, నేను వస్తా కదా. ఫళా వైద్యనాథ, నీ శక్తి సామర్థ్యాలను అభినందిస్తున్నాను. ఇదిగో బహుమతి. ఏమిటి రాణి, ఏదో బహుమానం అంటున్నావు? ఏం లేదు ప్రభు, రేపు దీపావళి కదా. అవును. నగరాలంకార సన్నాహాలను మన వైద్యనాథునికి అప్పగిస్తున్నాను. ఓహో, అదే. మంచి పని చేస్తున్నావు. మా శిష్యుడిట్టి పనులలో కడు సమర్థుడు. నీ ఆశయములకు అనుగుణ్యంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. వైద్యనాథ, దేవా, ముందెన్నడూ కనీ విని ఎరుగనంత వైభవముగా నీవి దీపావళిని తీర్చిదిద్దవలే. తెలిసితివి కదా? ఆజ్ఞ గురుదేవా. మహారాణి, ఎందుకింత మహోత్సాహం? స్వామి, నా సర్వస్వమైన తామే ఈ ఉత్సవ సన్నాహాలను స్వయంగా పర్యవేక్షించుట నాకు ఆనందం కాదా? రాణి, రేపు దీపావళి మహోత్సవమే కాదు, నా వీడ్కోలు మహోత్సవం. అదేమిటి స్వామి? అవును రాణి, రేపు నగరమున దీపములు వెలుగుతున్నంత వరకే నేను ఆ పైన నా ప్రయాణమని మరచుకున్నా. వీల్లేదు, మీరు నన్ను విడువరాదు. అవసరమైతే ఉత్సవాన్ని నిషేధిస్తాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేను. రాణి, ఉత్సవ సన్నాహాలన్నీ ఆపండి. ఈ నగరంలో ఒక్క జ్యోతి కూడా వెలుగురాదు. మహారాణి, ఏమిటి ఆవేశం? నీ స్వార్థంతో నగరాన్ని అంధకార బంధనం చేస్తావు. అంధకారం కానివ్వండి, అల్లకల్లోలం కానివ్వండి, నగరంలో జ్యోతులు వెలుగునిచ్చి నా జీవన జ్యోతి అని మిమ్మల్ని నా నుండి దూరం చేసుకోలేదు. వేద్విధాన, నీ అధికారం దైవ నిర్ణయాన్ని మార్చగలదా? కలదో లేదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రయత్నాన్ని విరమించను. సమస్త ప్రజలకు తెలియపరిచేది ఏమంటే, ఈ కామరూప రాజ్యంలో దీపావళి ఉత్సవాలన్నీ నిషేధింపబడ్డాయి. ఇది మహారాణి తిలోత్తమాదేవి గారి ఆజ్ఞ. వీధుల్లో గాని ఇళ్లలో గాని ఎక్కడా కూడా దీపాలు వెలిగించకూడదు. నాగనేరా చేసిన వారు కఠిన దండనకు గురి కాగలరని నేడు దీపావళి కదా, మహోజ్వల కాంతులతో ప్రకాశించవలసిన ఈ నగరం అంధకారబంధురంగా ఉండటకు గల కారణం? ఇది మా మహారాణి గారు ఆజ్ఞిస్తున్నాను. నగరంలో జ్యోతి వెలిగితే ఆవిడ జీవిత జ్యోతి ఆడిపోతుంది. ఇందుకు తోరణాలుగా తెగి కింద పడి ఉన్నాయి. రాణివారి సేవకులే ఇలా వచ్చి ధ్వంసం చేసిపోయారు. ఆమె ఆజ్ఞలు ధిక్కరిస్తే యమయాతనలోకి గురి చేస్తుంది. మునివాకిట శుభప్రదమైన ముగ్గురు కూడా చెల్లా చెదురు చేశారు. ఏం చెప్పమంటారు స్వామి? ఈ దేశానికి ఏదో శని పట్టింది. అంతా మహారాణి వారి ఇస్తారాజు. ఏం చేయగలం? ఎలా బ్రతకగలం? ఇంత నిరంకుశత్వమా? ఇంతటి నయవంచనమా? మహారాణి అలెక్స్ నిరంజన్, విలయమే సాగదా, ప్రళయమే పొంగదా, స్వార్థమే జీవిత పరమార్థంగా మౌచిని వంచన చేసిన వేళ విలయమే సాగదా.
విలయమే పొంగదా మానవ ధర్మము మమతాబంధము మాయమైన ఈ లోకానా అత్యాచారము అహంకారమే ఆవరించు ఈ కాలాన మౌనము దూలెదవేళ స్వామి నీకిది మేళ విలయమే తాగదా ప్రళయమే తొంగదా అంధకారమే పటాపంచలై అమరజ్యోతులు వెలగాలి అమరజ్యోతులు వెలగాలి అమరజ్యోతులు వెలగాలి అలా నిరంజన్ ప్రజా జీవితం స్వర్గసీమగా బంగారు ముగ్గులు నిలవాలి బంగారు ముగ్గులు నిలవాలి బంగారు ముగ్గులు నిలవాలి అలా నిరంజన్ ఉరగలు వేసే ఉత్సాహంతో పచ్చ తోరణం రావాలి పచ్చ తోరణం రావాలి పచ్చ తోరణం రావాలి అలా నిరంజన్ అమరజ్యోతులు వెలగాలి బంగారు ముగ్గులు నిలవాలి పచ్చ తోరణం రావాలి అలా నిరంజన్ అలా నిరంజన్ అలా నిరంజన్ అలా నిరంజన్ చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గోరు చాట గువ్వ తడిసే